హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బెంగళూరు వర్సెస్ కలకత్తా ఐపీఎల్ మ్యాచ్కి గ్రాండ్ లీగ్ టీమ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ముందుగా క్రియేట్ చేసే ముందు ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఈ ఛానల్లో మీరు చూడొచ్చు, ప్రతిరోజు ఐపీఎల్ టిప్స్ అండ్ స్ట్రాటజీస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన యూజర్స్ మంచి అమౌంట్స్ అయితే విన్ అవుతారు మన స్ట్రాటజీస్ యూజ్ చేసి. సో మీరు తప్పకుండా ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈరోజు మ్యాచ్ వచ్చేసి బెంగళూరు వర్సెస్ కలకత్తా. ఇక్కడ ప్రొవైడ్ చేసాం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ అనమాట. బెంగళూరు చూసుకుంటే లామ్రార్, అలాగే కలకత్తా చూసుకుంటే శ్రేయస్ శర్మ వస్తారు. అలాగే పిచ్ చూసుకుంటే చిన్నస్వామి స్టేడియం బెంగళూరు పిచ్ వచ్చేసి కంప్లీట్ బ్యాటింగ్ ఫేవర్ 200 రన్స్ అయితే మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పిచ్ చూసుకుంటే లాస్ట్ టోటల్గా ఇక్కడ 156 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ 1 మ్యాచెస్ వచ్చేసి 69, సెకండ్ 1 మ్యాచెస్ వచ్చేసి 85. సో మోస్ట్లీ టాస్ అనేది పెద్ద మ్యాటర్ అయితే అవ్వదు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 263. పిచ్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం అయితే 200, 190 స్కోర్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బౌలింగ్ స్పెల్ చూసుకుంటే మనం మోస్ట్లీ డెత్ ఓవర్ బౌలర్ చూసుకుంటే కోల్కతా నుంచి రజిల్ అండ్ మిచిల్ స్టార్క్, ఆర్సీబీ నుంచి సిరాజ్, అల్జారీ జోసఫ్ వేసే ఛాన్స్ అయితే ఉంది. డెత్ ఓవర్ బౌలర్స్ అయితే ఖచ్చితంగా వైస్ క్యాప్టెన్ ఆప్షన్స్ అయితే తీసుకోవాలి. అది మాత్రం క్యాప్టెన్ ఆప్షన్స్ అండ్ వైస్ క్యాప్టెన్ ఆప్షన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళని అయితే కన్సిడర్ చేయాలి. అలాగే ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్స్ అండ్ క్యాప్టెన్ ఆప్షన్స్, వైస్ క్యాప్టెన్ ఆప్షన్స్, పార్టీషన్, పర్సెంట్, పాసిబుల్ కాంబినేషన్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేశాను. ఇవన్నీ యూజ్ చేసి మనం ఇప్పుడైతే మెగా జిఎల్ టీమ్స్ అయితే క్రియేట్ చేద్దాం మన సాఫ్ట్వేర్ యూజ్ చేసి. మన సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసి ఫ్యాంటసీ టీమ్ క్రియేటర్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అప్కమింగ్ మ్యాచెస్. బెంగళూరు వర్సెస్ కలకత్తా మ్యాచ్ మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి టోటల్ ప్లేయర్ సెక్షన్ అనమాట. వికెట్ కీపర్ సెక్షన్ చూసుకుంటే దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, ఫిలిప్ సాల్ట్. బ్యాటింగ్ సెక్షన్ నుంచి 2 ప్లేసెస్ విరాట్ కోహ్లీ, లాంబర్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. పట్టిదార్ 1 డౌన్ వస్తాడు. అలాగే శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ అన్నమాట. ఆల్రౌండర్ సెక్షన్ చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్ గ్రీన్, సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్, అలాగే రామ్నాథ్ సింగ్ వచ్చేసి మీరు డ్రాప్ అయితే చేసుకోవచ్చు, లేదంటే రిస్క్ తీసుకోలేని అనుకుంటే సెలెక్ట్ కూడా చేసుకోండి. సో బౌలింగ్ సెక్షన్ నుంచి చూసుకుంటే సిరాజ్, దగర్, అల్జారీ జోసఫ్, యశ్ దయాల్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వరుణ్ చక్రవర్తి, మిచిల్ స్టార్క్, హర్షిత్ రాణా, శ్రేయస్ శర్మ అయితే కేకేఆర్కి ఇంపాక్ట్ ప్లేయర్కి వస్తాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 12 ప్లేయర్స్ ఫ్రమ్ బోత్ టీమ్స్ అయితే సెలెక్ట్ చేసాను, ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్. మీరు లైనప్స్ తర్వాత అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ కంటిన్యూ. అడ్వాన్స్డ్ జనరేషన్ మీద అయితే క్లిక్ చేయండి. అలాగే లోకల్ ప్లేయర్ సెక్షన్లో చూసుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ స్ట్రాటజీస్ అయితే ప్రొవైడ్ చేశాను. లోకల్ ప్లేయర్స్ని ఎవరిని తీసుకోవాలని సేమ్ మీరు వాళ్ళని అయితే తీసుకోవచ్చు. నరేన్ కానీ రసిల్ కానీ తీసుకోండి. అలాగే ఆర్సీబీ నుంచి అయితే గ్రీన్ కానీ మ్యాక్స్వెల్ కానీ తీసుకోండి. నరేన్ వచ్చేసి ఓపెనర్గా వస్తాడు, అలాగే 4 అవర్స్ కంపల్సరీ వేస్తాడు కాబట్టి నరేన్ అయితే తీసుకోవచ్చు, లేదంటే రసిల్ని కూడా తీసుకోవచ్చు. మన అయితే రసిల్ని తీసుకున్నాను, మీరు నరేన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆల్రౌండర్ సెక్షన్ ఇక్కడ ఆర్సీబీ నుంచి చూసుకుంటే మ్యాక్స్వెల్ కానీ గ్రీన్ కానీ సెలెక్ట్ చేసుకుని అయితే మ్యాక్స్వెల్ అయితే సెలెక్ట్ చేస్తాను. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. క్యాప్టెన్ ఆప్షన్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేసాను. సేమ్ అవే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎక్స్ట్రా ఎవరైనా తీసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏ ప్లేయర్ అయినా కావాలితే యాడ్ చేసుకోవచ్చు. ఫిలిప్ సాల్ట్, 2 ప్లేసెస్ విరాట్ కోహ్లీ, అలాగే శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, పటిదార్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 1 డౌన్ వస్తున్నాడు కాబట్టి నేను కాస్త రిస్క్ తీసుకుని అయితే క్రియేట్ చేస్తాను. మ్యాక్స్వెల్, క్రిస్ గ్రీన్, సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్. సో ఈ ప్లేయర్స్ని అయితే నేను క్యాప్టెన్ ఆప్షన్స్ కింద తీసుకున్నాను. మీరు పట్టిదార్ని కానీ అలాగే నితీష్ రాణాని కూడా క్యాప్టెన్ ఆప్షన్ కింద ట్రై చేయొచ్చు. క్లిక్ ఆన్ కంటిన్యూ. వైస్ క్యాప్టెన్ ఆప్షన్స్ వచ్చేసి ఫిలిప్ సాల్ట్, 2 ప్లేసెస్ విరాట్ కోహ్లీ, పట్టిదార్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, మ్యాక్స్వెల్, క్రిస్ గ్రీన్, సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్. అలాగే బౌలింగ్ సెక్షన్ నుంచి సిరాజ్, అల్జారీ జోసఫ్, యశ్ దయాల్, వరుణ్ చక్రవర్తి, మిచిల్ స్టార్క్, హర్షిత్ రాణా, శ్రేయస్ శర్మ. వైస్ క్యాప్టెన్ ఆప్షన్స్ అయితే ఎక్కువ మంది తీసుకున్నాను. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. టీమ్ పార్టీషన్ అంటే నేను 5, 6 and 6, 5 తీసుకుంటున్నాను, ఎందుకంటే 2 టీమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ టీమ్స్, నెక్ టు నెక్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది మ్యాచ్. కానీ బెంగళూరుకి అయితే ఎంతో కొంత ఫేవర్ అయితే ఉంది. కానీ 2 అయితే కేకేఆర్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్ అన్నమాట. కేకేఆర్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంటుంది, బౌలింగ్ కూడా స్ట్రాంగ్ అటాక్ ఉంది కాబట్టి 2 ఈక్వల్గా అయితే స్ట్రాంగ్ టీమ్స్ అనమాట. క్లిక్ ఆన్ కంటిన్యూ. ప్లేయర్ పర్సంటేజ్ సెలక్షన్ స్ట్రాటజీ వచ్చేసి మోస్ట్లీ 5, 6 and 4, 7 వస్తుంది. అప్పుడప్పుడు 3, 8 and 6, 5 కూడా వస్తాయి, కానీ 5, 6 and 4, 7 అయితే సెలెక్ట్ చేద్దాం. 3, 8 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు కావాలితే. క్లిక్ ఆన్ కంటిన్యూ. రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్ వచ్చేసి ఈ సెక్షన్ మీకు ఐడియా ఉంటేనే క్రియేట్ చేసుకోండి, లేదంటే లేదు. రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి మీరు 1, 2, 3 సెలెక్ట్ చేస్తే బెంగళూరు నుంచి 1 కానీ 2 కానీ 3 కానీ బౌలర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు. 0 బౌలర్స్ అయితే అంటే బౌలర్స్ రాకుండా అయితే ఉండరు. 1 సెలెక్ట్ చేస్తే 1 లేదా 3 up to 3 వరకు రావచ్చు. అదే 2 ఒకటి సెలెక్ట్ చేస్తే ఓన్లీ 2 బౌలర్స్ వస్తారు.
మిగతా బౌలర్స్ కేకేఆర్ నుంచి వస్తారు. 3 సెలెక్ట్ చేస్తే ఓన్లీ 3 బౌలర్స్ బెంగళూరు నుంచి వస్తారన్నమాట. 2-3 సెలెక్ట్ చేస్తే 2 కానీ 3 కానీ వస్తారు. బౌలర్స్ అనే కాదు, ఇక్కడ మీరు బ్యాట్స్మెన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే బెంగళూరు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేయకపోతే బెంగళూరు నుంచి ఒక బ్యాట్స్మెన్ కూడా రాకపోయే ఛాన్స్ ఉంటాయి కదా. అలా కాకుండా బెంగళూరు నుంచి మినిమం ఒక బ్యాట్స్మెన్ రావాలి అనుకుంటే 1, 2, 3 సెలెక్ట్ చేస్తే 1 కానీ 2 కానీ 3 కానీ బ్యాట్స్మెన్లు వస్తారు. మిగతా మీకు ఐడియా లేకపోతే స్కిప్ చేయండి. అలాగే క్రెడిట్ రేంజ్ వచ్చేసి మీరు ఒక పాయింట్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ ఆన్ కంటిన్యూ. టీమ్ కాంబినేషన్స్ మ్యాక్సిమం పాసిబుల్ కాంబినేషన్ వచ్చేసి 1325, 1334, 1343, 1424, 1433, 1523, 1442 కానీ అలాగే మీరు 2234, 2225, 2324, 2333, 2423 ఇవన్నీ పాసిబుల్ కాంబినేషన్ అనమాట. 3224, 3233, 3242. సో ఈ మ్యాక్సిమం ఈ కాంబినేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 2342 కూడా లీస్ట్ పాసిబుల్ ఛాన్స్ అయితే ఉంటుంది. 2243. సో మోస్ట్లీ మన ఐపీఎల్ మ్యాచెస్కి అయితే ఓల్డ్ రూల్స్ నుంచి వస్తాయి. ఓల్డ్ రూల్స్ అంటే 7+4 అన్నమాట. న్యూ రూల్స్ అంటే 10+1. సో మోస్ట్లీ మన ఐపీఎల్ మ్యాచెస్కి ఎలా వస్తాయంటే ఓల్డ్ రూల్స్ నుంచి అయితే ఎక్కువ వస్తున్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వచ్చేసి న్యూ రూల్స్ కూడా ఎక్కువ వచ్చాయన్నమాట. 1244 కూడా వస్తుంది, 1235 ఇవి కూడా తీసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. మీకు ఎన్ని టీమ్స్ అయితే కావాలో అన్ని టీమ్స్ ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 టీమ్స్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నాను, 20. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాక్యురేట్ టీమ్స్ అయితే జనరేట్ అయ్యి. టీమ్స్ అనేవి చాలా పవర్ఫుల్ అన్నమాట, ఎందుకంటే మనం చాలా ఇన్పుట్స్ అయితే ఇచ్చి క్రియేట్ చేసాము. మీ టీమ్ను డైరెక్ట్ డ్రీమ్ 11 కూడా కాపీ చేసుకోవచ్చు. డ్రీమ్ 11 కాపీ మీద నొక్కితే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ టు డ్రీమ్ 11 నొక్కితే సేమ్ టీమ్ అయితే డ్రీమ్ 11కి అయితే కాపీ అయిపోతుంది. సో ఇది అన్నమాట. ఇక్కడ మీరు టీమ్స్ సేవ్ కూడా చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని మ్యాచ్ జరుగుతుండగా లైవ్ పాయింట్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు లైవ్ పాయింట్స్ కదా, ఇలా మీరు లైవ్ పాయింట్స్ అయితే చూడొచ్చు. సో ఇది మాట ఈ సాఫ్ట్వేర్ గురించి. ఒకవేళ మీరు ఓన్గా టీమ్స్ అయితే క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే ఇక్కడ బుక్ టీమ్స్ ఉందిగా, ప్రైమ్ టీమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక 15 టీమ్స్ వరకు బుక్ చేసుకోవచ్చు. ప్రైమ్ టీమ్స్ వచ్చేసి లైన్స్ తర్వాత అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది మాట ఈ సాఫ్ట్వేర్ గురించి. ఈ సాఫ్ట్వేర్ అయితే చాలా పవర్ఫుల్. మీరు తప్పనిసరిగా ఈ సాఫ్ట్వేర్ ట్రై చేయండి. ఒకవేళ మీ సాఫ్ట్వేర్ కావాలంటే వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దానికైతే మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే తప్పకుండా జాయిన్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఐపీఎల్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.